ఇప్పుడు మనం వేదాంత నిర్ణయంలో 80వ శ్లోకాన్ని చూద్దాం. దశమత్వ పరిజ్ఞానే నా వజ్ఞస్య యథాసుఖం తథా జీవస్య సంప్రాప్తి ఇది వేదాంత నిర్ణయం. అంటే 10 మంది ఉన్నారు. ఈ 10 మందిని ఇందులో ఒకళ్ళు లెక్క పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది? తాను కాక మిగిలిన వాళ్ళు 9 మందే ఉంటారు. మరి 10వ వాడు ఎవరు? తానే 10వ వాడు అవుతాడు. ఈ విషయం తెలిసినటువంటి వాడికి ప్రపంచమంతా కూడా పరమాత్మ స్వరూపంగా కనిపిస్తుంది అని చెప్తోంది వేదాంత నిర్ణయం. అంటే ఎలా? ఏమిటి ఇది? ఒక క్లాసులో 10 మంది విద్యార్థులు ఉన్నారు. మాస్టర్ గారు వచ్చారు. పిల్లలంతా లేచి నుంచున్నారు. ఎరా అందరూ వచ్చారా? వచ్చారు సార్ అన్నారు. అందరూ ఒకరిని పిలిచి లెక్క పెట్టరా ఎంతమంది ఉన్నారు అన్నాడు. లెక్క పెట్టారు. లెక్క పెట్టిన వాడికి 9 మందే వచ్చారు. 9 మందే ఉన్నారు సార్ అన్నాడు. ఇంకొన్ని పిలిచి లెక్క పెట్టమన్నాడు ఉపాధ్యాయుడు. సరే, వాడికి 9 మందే వచ్చారు. మళ్ళీ ఇంకొన్ని పిలిచి లెక్క పెట్టమన్నారు. ఎవరో లెక్క పెట్టినప్పటికీ కూడా 9 మందే వస్తున్నారు క్లాసులో. మరి 10వ వాడు ఎవర్రా? రానటువంటి వాడు ఎవరు? అందరూ వచ్చారు. మరి అందరూ వస్తే 9 మంది ఎందుకు వస్తున్నారా? అప్పుడు గురువుగారు చెప్పాడు, అరే పిచ్చి వెధవల్లారా, నిన్ను లెక్క పెట్టుకున్నావా? లేదండి. మరి నువ్వు కూడా ఒక విద్యార్థివే కదా. క్లాసులో నువ్వు తప్ప 9 మంది ఉన్నారు. మరి 9వ వాడు ఎవరు? నువ్వే. ఆ 10వ వాడు నువ్వే. కాబట్టి నిన్ను కూడా లెక్క పెట్టుకోవాలి అని చెప్పాడు ఆ గురువుగారు. నేను మొట్టమొదటిగా నిన్ను లెక్క పెట్టుకుని మిగిలిన వాళ్ళని లెక్క పెట్టు అన్నాడు. ఇప్పుడు తన దగ్గర నుంచే లెక్క బిగించేశాడు ఈ విద్యార్థి. ఎంతమంది వచ్చారా ఈసారి? 10 మంది వచ్చారు సార్. మరి ఇప్పుడు 10 మంది రావడానికి కారణం ఏమిటి? తాను కూడా ఒక విద్యార్థిని అని తెలుసుకుని తనను కూడా లెక్కించుకోవటము. ఇది ఇక్కడ. ఇందాకేమో తాను కాకుండా మిగిలిన 9 మందిని లెక్క పెట్టారు. ఇప్పుడు తనతో కూడా కలిపి 10 మంది విద్యార్థులు వచ్చారు. ఇది ఇక్కడ పరిస్థితి. అలాగే చరాచర జగత్తంతా కూడా బ్రహ్మస్వరూపమే, పరబ్రహ్మస్వరూపమే, బ్రహ్మం తప్పించి ఇంకేం లేదు. ఈ విషయం తెలిసినటువంటి వాడికి కూడా ఇలాగే ఉంటుందయ్యా. చరాచర జగత్తంతా పరమేశ్వర స్వరూపమేను, పరమేశ్వరుడు తప్ప ఇంకెవరూ లేరు అనే విషయాన్ని చెప్తూ ఉన్నారు భగవత్పాదుల వారు ఈ 80వ శ్లోకంలో.